హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము స్టూడెంట్స్ పర్సనల్ డేటాబేస్ యూజర్ ఫామ్ని ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో మనము నేర్చుకుందాము. ముందుగా మనము ఎస్ఎస్ డేటాబేస్ని అయితే ఓపెన్ చేసుకుందాము. ఇక్కడ ఎస్ఎస్ డేటాబేసు ఓపెన్ అయింది. ఇప్పుడు మనం హోమ్ ట్యాబ్లో ఉన్నాము. ఇప్పుడు మనము క్రియేట్ ట్యాబ్ మీద క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ వచ్చాయి. ఇప్పుడు మనము టేబుల్ డిజైన్ అని ఉంది కదా, దాని మీద మనము క్లిక్ చేద్దాము. క్లిక్ చేసినట్లయితే ఒక ఫార్మేట్ అయితే 3 కాలమ్స్తో కూడిన ఒక ఫార్మేట్ అయితే ఇక్కడ మనకి ఓపెన్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఫీల్డ్ నేము, డేటా టైపు, అలాగే డిస్క్రిప్షన్ అని 3 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము యూజర్ ఫామ్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఫీల్డ్స్ని ఈ ఫీల్డ్స్ నేమ్స్లో మనం ముందుగా ఇవ్వాలన్నమాట. ముందుగా మనము స్టూడెంట్ ఐడి అనే ఫీల్డ్ నేమ్ని ఇక్కడ ఇద్దాము. ఇక్కడ స్టూడెంట్ ఐడి అన్నది మనకి నెంబర్ అవుతుంది కాబట్టి డేటా టైపు కూడా మనము నెంబర్ అని ఇచ్చుకుందాము. స్టూడెంట్ ఐడి అని టైప్ చేసి డేటా టైపు మనము నెంబర్ ఇచ్చుకుందాము. నెక్స్ట్ స్టూడెంట్ నేమ్ అన్నది మనకి టెక్స్ట్ అవుతుంది కాబట్టి దానికి డేటా టైప్ మనము టెక్స్ట్ని ఇద్దాము. స్టూడెంట్ STUDENT స్టూడెంట్ ఐడి, దానికి మనం నెంబర్ ఇచ్చుకోవాలి. డేటా టైప్ నెంబర్ ఇచ్చుకోవాలి స్టూడెంట్ ఐడికి. నెక్స్ట్ స్టూడెంట్ నేమ్కి మనము డేటా టైపు టెక్స్ట్ అని ఇచ్చుకోవాలి. నెక్స్ట్ జెండర్, ఈ జెండర్ మనకి మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, లేదా నాట్ అవ్వచ్చు. అంటే ఆప్షన్ సంబంధించింది కాబట్టి దీనికి మనం డేటా టైపు లుకప్ విజెడ్ అని ఇచ్చుకోవాలి. చూడండి లాస్ట్లో లుకప్ విజెడ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే విజెడ్కి సంబంధించిన ఒక టేబుల్ అయితే మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. అక్కడ రెండోది ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే చూడండి అక్కడ కాలం అని ఉంది కదా, దాని మీద మనము మేలు, ఫిమేలు, నాటు అని ఈ మూడింటిని మనము టైప్ చేయాలన్నమాట. మేలు, ఫిమేలు, నాటర్ ఈ మూడింటిని మనము ఇక్కడ టైప్ చేసి నెక్స్ట్ ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. ఫినిష్ మీద క్లిక్ చేయాలి. తర్వాత మనకి ఆధార్ నెంబర్ అని ఇద్దాము. ఇక్కడ ఆధార్ నెంబర్లో మనకి 12 డిజిట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనము నెంబర్ అని డేటా టైప్ని ఇవ్వకూడదు. ఎందుకంటే నెంబరు డేటా టైప్లో మనకి 7 to 60 డిజిట్స్ మాత్రమే తీసుకుంటుంది. అందుకని ఇక్కడ మనం మెమోని ఇవ్వాలి. అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది కదా, మొబైల్ నెంబర్కి కూడా మనము డేటా టైపు మెమో ఇవ్వాలి. డేటా టైప్ మనకి ఇక్కడ మెమో అవుతుంది. నెక్స్ట్ ఫాదర్ నేము, ఇక్కడ ఫాదర్ నేము మనకి టెక్స్టే కాబట్టి టెక్స్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫాదర్ మొబైల్ నెంబరు, దీనికి మొబైల్ నెంబర్కి 10 డిజిట్స్ ఉంటాయి కాబట్టి మనము దీనికి కూడా మనము డేటా టైపు మెమోని ఇచ్చుకోవాలి. నెక్స్ట్ మదర్ నేమ్కి మనం టెక్స్ట్ నేమ్ కాబట్టి ఇక్కడ మనం టెక్స్ట్ ఇచ్చుకోవాలి. డేటా టైపు టెక్స్ట్ అని ఇచ్చుకోవాలి. నెక్స్ట్ స్టూడెంట్ ఇమేజ్, ఇక్కడ ఇమేజ్ కాబట్టి దీనికి మనం అటాచ్మెంట్ అని డేటా టైపు దీనికి అటాచ్మెంట్ అని ఇచ్చుకోవాలి. ఇప్పుడు యూజర్ ఫామ్కి సంబంధించిన మొత్తం ఫీల్డ్స్ని అయితే ఇక్కడ మనము ఎంటర్ చేసాము. ఇప్పుడు మనము దీన్ని సేవ్ చేసుకోవాలన్నమాట. సేవ్ చేసుకోవాలంటే అక్కడ చూడండి క్లోజ్ ట్యాబ్ ఉంది కదా, ఇంటూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా సేవ్ అని అడుగుతుంది. సేవ్ ఇచ్చేయాలి. అలాగే ఇక్కడ మనము టేబుల్ నేమ్ని ఇక్కడ ఇవ్వాలన్నమాట. టేబుల్ నేము స్టూడెంట్స్ పర్సనల్ డేటా అని ఇక్కడ టేబుల్ నేమ్ని అయితే మనం ఇవ్వాలి.
ఇచ్చి అక్కడ ఓకే ఉంది కదా దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ ప్రైమరీ కీ అడుగుతుంది, ఎస్ అని ఇవ్వాలి. ఇక్కడ చూడండి మనకి ఆ టేబుల్ అయితే ఇక్కడ యాడ్ అయింది. మనం ఎంటర్ చేసిన ఫీల్డ్స్లన్నీ ఇక్కడ అయితే వచ్చాయి. ఇప్పుడు మనం దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు అక్కడ ఫస్ట్ హోమ్లో ఉంది కదా, హోమ్లో అక్కడ వ్యూ ఉంది కదా, అక్కడ డిజైన్ ట్యాబ్లోకి వెళ్దాము. ఇక్కడ చూడండి మనకి డిఫాల్ట్గా ఐడి అని ఉంది. మనం కిందనే వచ్చే ఐడి స్టూడెంట్ ఐడి ఉంది కదా దాన్ని తీసేద్దాము. తీసేసి ఇక్కడ ఐడి ఉంది కదా దాని ముందు మనము స్టూడెంట్ అని ఇవ్వాలి. ఈ డిఫాల్ట్గా మనకి ఐడి అని ఉంటుంది, అది ప్రైమరీ కీ అవుతుంది. దానికి మనము ఆటో నెంబర్ అని డిఫాల్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి మనము ఫీల్డ్స్ అన్నీ వచ్చాయి. ఇక్కడ మనం ఇక్కడ ఇప్పుడు ఆ స్టూడెంట్స్ దాని మీద క్లిక్ చేసి మనం క్రియేట్ ట్యాబ్లోకి వెళ్ళినట్లయితే క్రియేట్ ట్యాబ్ మీద క్లిక్ చేసినట్లయితే ఫామ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే చూడండి అవన్నీ మనకి ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు అక్కడ బాక్స్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి షిఫ్ట్ని పట్టుకొని నెక్స్ట్ ఇంకో బాక్స్ ఉంది కదా ఆ బాక్స్ మీద మనం మౌస్ నుంచి క్లిక్ చేసినట్లయితే సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు మనం అరేంజ్లోకి వెళ్ళి అక్కడ స్టాగ్డ్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసినట్లయితే ఇవన్నీ ఒక వరుసలో అయితే మనకి వచ్చేస్తాయి. ఇందులో మనం స్టూడెంట్ ఇమేజ్ ఉంది కదా దాన్ని అయితే మనం తీసేద్దాం. అక్కడ రిమూవ్ ఉంది కదా రిమూవ్ మీద క్లిక్ చేసినట్లయితే అది సైడ్కి వచ్చేసింది చూడండి. ఎందుకంటే ఇక స్టూడెంట్ ఇమేజ్ని మనం పక్కనే సపరేట్గా పెట్టుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని మనం ఇక్కడ చూడండి మనకి ఆర్డర్లో రాలేదు. ఇక్కడ మనం స్టూడెంట్ నేమ్ ఇచ్చాము, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేము, జనరో ఇచ్చాము, కానీ అవి ఆర్డర్లో రాలేదు. ఇప్పుడు వాటిని మనం ఆర్డర్లో పెట్టుకుందాము. ఇప్పుడు వాటిని మనం సెలెక్ట్ చేసుకొని మనకి ఎక్కడైతే కావాలో అక్కడ దాన్ని మనం వదిలేయాలన్నమాట. ఈ విధంగా మనం ప్రతిదాన్ని ఆర్డర్ వైజ్గా మనకు కావాల్సిన ఆర్డర్ వైజ్గా వీటిని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టూడెంట్ ఇమేజ్ ఉంది కదా ఆ ఇమేజ్ని సెట్ చేద్దాము. ఇప్పుడు దాన్ని కిందకి తీసుకొచ్చి దాన్ని ఇమేజ్కి సరిపడేలాగా మనం దాన్ని సెట్ చేసుకోవాలి. అలాగే పొడవు వెడల్పుని మనం కొంచెం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. మనకు కావాల్సిన విధంగా పొడవుని వెడల్పుని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. అది మనకి హోల్ హెడ్డింగ్ కాబట్టి హెడ్డింగ్కి ఇచ్చి సరిపడగా మనం సెట్టింగ్ చేసుకుంటే సరిపోద్ది. అలాగే ఇక్కడ ఇమేజ్ని మనం ఇవ్వాలి కాబట్టి ఇమేజ్కి సరిపడా సెట్టింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వీటిని కూడా మనము ఆ బాక్స్ని సెలెక్షన్ చేసుకొని కీబోర్డ్లో F1ని ప్రెస్ చేసినట్లయితే మనకి దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అయితే వస్తాయి. ఇక్కడ మనం ఇక్కడ విడ్త్ అన్నిటికి సమానంగా లేదు కాబట్టి అక్కడ విడ్త్లోకి వెళ్ళి మనం 0.4 ఇచ్చినట్లయితే అవన్నీ మనకి సమానంగా విడ్త్ అనేది సమానంగా వస్తుంది. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ బాక్స్ని మొత్తం సెలెక్షన్ చేసుకొని అక్కడ మనకి పైన ఫార్మాట్ ఉంది కదా ఫార్మాట్లో గ్రేడ్ ఉంది కదా అక్కడ బోత్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇవన్నీ మనకి బార్డర్స్ వస్తాయి ప్రతి లైన్కి. ఇప్పుడు ఆ హెడ్డింగ్స్ అన్నిటిని ఆ ఫీల్డ్స్ అన్నిటిని మనం సెలెక్షన్ చేసుకొని వాటికి మనం సైజుని కొద్దిగా పెంచుదాం. అలాగే బోల్డ్లో కూడా పెట్టుకుందాము. సైజుని కూడా కొంచెం 11 ఉంది కదా 12లో పెట్టుకుందాము కొద్దిగా ఎపీరియన్స్గా కనపడడం కోసం. ఇప్పుడు ఆ సైజుని కొంచెం పెంచుదాము మొత్తం. ఇప్పుడు అలాగే ఇక్కడ మనం ఈ ఇమేజ్ని కూడా కొంచెం సెట్టింగ్ చేసుకుందాము కావాల్సిన విధంగా ఎపీరియన్స్గా కనబడేటట్టు. ఇప్పుడు మనం వ్యూలో ఉన్నాం అన్నమాట. ఇప్పుడు ఆ హోమ్లోకి వెళ్ళి అక్కడ వ్యూ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు డిజైన్ వ్యూలోకి వెళ్దాం. డిజైన్ వ్యూలోకి వెళ్ళి ఇక్కడ చూడండి మనం స్టూడెంట్ పర్సనల్ డేటా అని ఉంది కదా హెడ్డింగ్ని అయితే మనం కొంచెం ఎపీరియన్స్గా కనబడేటట్టు సెట్టింగ్ చేసుకుందాము.
ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ ఉన్నాయి కాబట్టి ఆ సెలెక్ట్లో ఉన్న అన్నిటిని మనం తీసేసి ఓన్లీ దాన్ని మాత్రం మనం సెలెక్షన్ చేసుకొని మనకు కావాల్సిన విధంగా హెడ్డింగ్ని అయితే ఇక్కడ సెట్టింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ దాన్ని కొద్దిగా అయితే తగ్గిద్దాం, అలాగే వెడల్పుని కూడా మనం కొంచెం తగ్గిద్దాం. అలాగే ఇక్కడ దీన్ని కూడా వెడల్పుని కూడా మనం తగ్గిద్దాం. ఇప్పుడు మనం వీటికి మన కలర్స్ని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు దాని మీద ఆ రెండిట్లో మధ్యని క్లిక్ చేసి మనం కావాల్సిన అలాగే సైజుని కూడా దాని యొక్క సైజుని కూడా మనం పెంచుకుందాము. అలాగే ఇప్పుడు ఈ డిజైన్కి మనం కలర్స్ని కూడా మనం అక్కడ క్లిక్ చేసి కలర్స్లోకి వెళ్ళి మనకు కావాల్సిన కలర్స్ని కూడా వీటికి ఇవ్వచ్చు. కావాల్సిన కలర్స్ని కూడా అక్కడ కలర్స్లోకి వెళ్ళి కావాల్సిన కలర్ని కూడా అక్కడ మనం ఇవ్వచ్చు. అలాగే కింద దాన్ని కూడా సెలెక్షన్ చేసుకొని కావాల్సిన కలర్స్ని ఇవ్వచ్చు. ఇప్పుడు మనం క్లోజ్ ట్యాబ్లోకి వెళ్ళి ఎస్ అని ఓపెన్ చేయాలి. ఇక్కడ మనము స్టూడెంట్ పర్సనల్ డేటా ఇది ఫామ్ కాబట్టి చివరిలో మనం ఫామ్ అని రాసి ఓకే చేసేద్దాం. చూడండి మనకి కిందనే ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ని యాడ్ అయింది. ఇప్పుడు దాని మీద క్లిక్ చేసినట్లయితే చూడండి మనకి ఫామ్ అయితే వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం ఒక డేటాని అయితే ఎంటర్ చేద్దాము. సమ్ స్టూడెంట్ నేమ్ సమ్ ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఇక్కడ స్టూడెంట్ నేమ్ని ఇక్కడ మనం ఎంటర్ చేద్దాం. అలాగే ఇక్కడ జెండర్ మనకి మేల్ అవుతుంది. ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్ ఇచ్చుకోవాలి. అలాగే ఆధార్ నెంబరు మనం 12 డిజిట్స్ కదా ఆధార్ నెంబర్, 12 డిజిట్స్ని అక్కడ మనం ఎంటర్ చేయాలి. అలాగే మొబైల్ నెంబరు మనకి 10 డిజిట్స్ కాబట్టి 10 డిజిట్స్ని అక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఫాదర్ నేము సమ్ ఏదో ఒకటి ఇవ్వచ్చు. అలాగే ఫాదర్ మొబైల్ నెంబరు కూడా మనం 10 డిజిట్స్ కాబట్టి 10 డిజిట్స్ని అక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మదర్ నేము సమ్ ఏదో ఒకటి ఇవ్వచ్చు. ఇప్పుడు ఆ పైన చూసినట్లయితే మదర్ నేమ్ను ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ మనం ఇమేజ్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. డెస్క్టాప్లోకి వెళ్తుంది. దాని మీద క్లిక్ చేసిన డెస్క్టాప్ అడుగుతుంది. డెస్క్టాప్లో సమ్ ఏదో ఒక ఇమేజ్ని అయితే మనం ఇక్కడ ఇచ్చి ఓకే చేస్తే చూడండి ఇమేజ్ మనకి వచ్చింది. ఇప్పుడు ఈ మొత్తం డేటాని ఎంటర్ చేసిన తర్వాత మనం పైన ఉన్నాం కదా ముందు సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకో డేటాని ఎంటర్ చేయాలంటే న్యూ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసినట్లయితే చూడండి అది మొత్తం పోయింది. అలాగే ఇప్పుడు మళ్ళీ మనం ఇంకో డేటాని అయితే ఎంటర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఎంఎస్ఎస్ఎస్లో యూజర్ ఫామ్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో దాని యొక్క ఫీల్డ్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో మీకు అర్థమైంది అనుకుంటాను. మొదటిసారి మీరు ఈ వీడియోని చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏం డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.